పైనున్న ఆకాశమందునా అన్ని నామమునకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం యేసు నామములో శక్తి గలదు యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు పైనున్న ఆకాశమందునా కిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందునా చెప్పండి యేసుక్రీస్తు వారికి పాపరక్షకుడైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాళ్ళు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా సెలవిస్తున్నది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తున్నానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తున్నది. మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరిన ఆత్మగా దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలని పరిశుద్ధమైన భాగాలను సెలవిస్తున్నది. యోగ్యమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నాయి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. అప్పుడు నేను నీటి వారిను రక్షణ పాప క్షమాపణ పొందుదురు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా. కృపకాలములో చెప్పండి యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. మా యొక్క పరిసర ప్రాంత వాస్తవ్యులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా సమూహంగా చేరి మీ యొక్కకు పాటలతోనూ పరిశుద్ధమైన బైబిల్ యొక్క వాక్యములను మీకు తెలియపరుస్తూ వచ్చినాం. వాటిల్లో ముఖ్యమైనది ప్రభువైన యేసు ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని. ఈ యొక్క మాట పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం అంతట్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. సమస్త మానవాళి యొక్క రక్షణ పాప భారముతో బాధింపబడుతున్నటువంటి వారి యొక్క విమోచనార్థమై ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పలికిన మాటలను ఈ విధంగా లిఖించబడతా వచ్చినాయి. ఈ యొక్క 2025వ సంవత్సరము అవి ఎంతో శక్తివంతమైనవిగా అనేకుల యొక్క పాప భారములను తీసివేసినవై ఉండి ఈ దినమున ఈ క్షణమున నీ మనసుకు నీ దృష్టికి ఈ వచనము తీసుకొని రాబడతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు గమనిస్తే ప్రభువైన యేసు క్రీస్తు వారు అన్న మాటలు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని. మనం గమనించినట్లయితే సమస్త మానవాళి కూడా ఒక భారముతో ఉంటా ఉన్నది. మనుషుల యొక్క హృదయములను ఒకసారి తరచి చూస్తే, నీ యొక్క హృదయంలో ఒకసారి తరచి నువ్వు చూసుకుంటే పాప భారము నిండిన వాడవై ఆ భారము చేత ఎంతో కలత చెందుతూ నిరాశ నిస్పృహల్లో ఉండి దాని నుంచి తప్పించేందుకు
ప్రత్యామ్నాయాలను వెతుకుతూ మనుషులు జీవిస్తూ ఉన్నారు. మనుషుడు అనుకుంటాడు మొదట నాకు తిండి ఆహారము ఉండడానికి ఆశ్రయం ఉంటే చాలు అనుకుంటాడు. కానీ తను చేసిన పాప భారమును బట్టి, తను చేసిన పాపమును బట్టి, హృదయంలో ఉన్న భారమును బట్టి చింతించి కలత చెంది ఆ భారమును తీసివేసుకునేందుకై ఆయా ప్రయత్నముల చేత అనేకులు వ్యసనములకు బాలిసలైన వారు ఉన్నారు. అనేకులు ఆయా ప్రదేశములకు వెళ్ళి ఆ పాప భారము తీసుకునే వాళ్ళని వారు ప్రయత్నములు చేస్తూ ఉన్నారు. నీ యొక్క పాప భారము పోవాలనంటే ఏకైక మార్గము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని. సమస్త మానవాళిలో ఎంతో మంది ఈ యొక్క వాక్య భాగమును గ్రహించిన వారై ఆ యొక్క యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి వారి పాపములను నుంచి విడుదల పొందుతూ వచ్చినారు. ఆ యొక్క పాప భారమును తొలగించుకుని సులువుగా సునాయాసంగా జీవితమును కొనసాగిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, వింటూ ఉన్న నీవు ఒకసారి గమనించు. ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2025 సంవత్సరముల క్రితము ఆ గొలగతో కొండపైన సమస్త మానవాళి నిమిత్తమై తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన మండుటెండలో మిట మధ్యాహ్నము గరుకు రాళ్ళ మార్గముల గుండా బరువైనటువంటి సిలువను మోస్తూ ఆ గొలగత కొండను ఎక్కి సిలువపై వేలాడుతా ఉన్నాడు, మేకులతో కొట్టబడి. అంత మాత్రమే కాదు, సమస్త మానవాళి యొక్క పాపముల నిమిత్తమై, వారు తలలో తలంచినటువంటి పాపముల నిమిత్తమై ఆయనకు ముళ్ళ కిరీటము పెట్టబడతా వచ్చింది. ఆయన పక్కలో బలెము పోటు పొడుస్తా వచ్చినారు. ఆయన వీపును కొరడాలతో కొడతా వచ్చినారు. ఆయన మాంసము చీల్చబడతా వచ్చింది. ఇంకా రక్తం ఏమీ లేక నీరు స్రవించుము అంత మట్టుకు ఆయన రక్తము దారులుగా కార్చబడింది ఆ గొల్గొతా కొండ పైన. ఆ విధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సమస్త మానవాళి చేసిన పాప భారము నిమిత్తమై ఆయన కలువరి శిలువలో హింసించబడి ఆయన కలువరి శిక్షను అనుభవించి మరణించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణించి ఆయన జీవించిన కాలంలో చెప్పిన విధముగా ఆయన 3వ దినమున మృత్యుంజయుడై లేవడాన్ని బట్టి ఆయన గొప్ప రక్షకుడుగా నీనా పాపములు సమస్త మానవాళి యొక్క పాప భారము తొలగించేటువంటి శక్తిమంతుడుగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ క్షణము నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఏ వయసులో అయినా ఉండవచ్చు, ఏ స్థితిలో అయినా ఉండవచ్చు, పేదరికంలో ఉండవచ్చు, ధనవంతమైన స్థితిలో ఉండవచ్చు, నీవు పడుచువాడి ఉండవచ్చు, వృద్ధుడే ఉండవచ్చు, కానీ నీ హృదయము నాకు ఇవ్వమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటా ఉన్నాడు. ప్రయాసపడి పాపం భారం మోయించినవాడా, నా ఎదుకురా, నీ పాప భారం నుంచి నేను నీకు విడుదల కలిగిస్తాను అని అంటా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు విన్న నీవు కేవలము చేయవలసినది ఒకటే, నీవు నీ పాప భారము పోగొట్టుకుంటూ ఏ ప్రయాస పడనవసరం లేదు, ఏ క్రయము చెల్లించనక్కరం లేదు, ఏ ప్రదేశమునకు వెళ్ళి నీ పాప భారమును తొలగించుకునే ప్రయత్నం నీవు చేయవలసిన అవసరం లేదు. నీ ఉన్న ప్రదేశంలోనే ఆయన నీ హృదయమును మాత్రమే కోరుకుంటా ఉన్నాడు. మనుషుని హృదయము మాత్రమే ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆ హృదయంలో ఆయన ప్రవేశించాలి అంటే నీవును ఆయనను ఆహ్వానించాలి. ప్రభు యేసు క్రీస్తు ప్రభువా, నా పాపముల నిమిత్తమై ఆ కలువరి శిలువలో మరణించి సమాధిని గెలిచి లేచినావు. నా పాపములను క్షమించి ఆ పాప భారాన్ని నా మీద నుంచి తీసివేసి నా హృదయంలో ప్రవేశించు అని నీవు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ యేసు క్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ప్రవేశించిన వెంటనే నీ పాప భారం అంతా తొలగించబడుతుంది. నీవు ప్రయాసపడినంతా వ్యర్థమని నీవు గ్రహిస్తావు. ప్రియ సహోదరుడా, మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకు నీ హృదయం యొద్దకు తేబడినటువంటి ఈ కొద్ది మాటల యందు లక్ష్యముంచు. ప్రభువు అయిన యేసు క్రీస్తు వారిని ఆశ్రయించు. ఆయన నీకు రక్షణ కలిగించేవాడిగా ఉన్నాడు. నువ్వు చేయవలసినది ఒక్కటే, ఆయన దేవుని కుమారుడని, నీ పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచినాడని నీవు విశ్వసిస్తే చాలు, నీవు రక్షించబడతావు. నీ హృదయమును విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నన్ను విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుదురు. మీ కొరకు ప్రార్థన చేస్తాం.
ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ ప్రాంతంలో మీ నామంలో చెప్పినటువంటి మాటలను బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం. విన్న వారిలో లోతైన కార్యం జరిగించండి. అనేకులు మనంలోని జీవుడికి దాటిపోబడి కృప చూపించండి. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు ఎరుగుటకు సహాయపడుతున్నాను. వందనాలు చెల్లిస్తుంది. సెలవిచ్చారు, మీ ఆహారం నీటి మీద వేయము, చాలా జనాల తర్వాత ఫలించునని వాగ్దానం చేస్తాను. ఎంతైనా మీ కార్యం జరిగిస్తున్నామని వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. జిందాగుదామని యేసు మసీకి ఇంతవరకు సువార్తలో సహాయపడుతూ వచ్చిన యేసు ప్రభునకు హల్లెలూయా.